బురద వేయడం కరెక్ట్ కాదు. సో దానికి సంబంధించి నాకు బీపీఈడి సర్టిఫికేట్ ఎక్కడ కనిపించలా. సో దాని మీద నేను రేపు ఈ రోజు పొద్దునే కావాలంటే నేను దీని మీద వేస్తాను, నేను ఆర్టీఐ వేస్తాను. ఆర్టీఐ వచ్చిన తర్వాత మాట్లాడతాను. నేను ఊరికే వేగ్గా నేను తప్పుడు ప్రచారం చేసే వ్యక్తిని కాదు. నేను ఇన్ని సంవత్సరాలుగా మీడియాలో ఉన్నాను, నేను మాట్లాడుతూనే ఉన్న పార్టీ అధికార ప్రతినిధిగా. నేను డాక్యుమెంట్ లేకుండా అనవసరంగా నోటికి వచ్చిన మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. రాజు గారు మీకు తెలుసు, మీ ఛానల్ వాళ్ళకి తెలుసు. ఎస్, ఇంకోటి అండి, ఒకసారి నెంబర్ సార్, నేను అది సెర్చ్ చేస్తాను. ఒక్కసారి నెంబర్ సార్ రాజు గారు ఇక్కడ మన యొక్క నెంబర్ చెప్పండి సార్. 1 మినిట్, ఒక్క నిమిషం సార్. నేను మన యొక్క టీఆర్పీ నేను రివీల్ చేయను సార్, నేను రివీల్ చేయను. మీరు వినండి సార్ నా మాట. నెంబర్ చెప్పండి. SDSC 0011. సార్ నా మాట వింటున్నారా లేదా మీరు? నంబర్ సార్, ఒక్క నెంబర్ చెప్పేసి మీరు కంటిన్యూ చేయండి. నెంబర్ చెప్పి కంటిన్యూ చేయండి సార్, నేనేం అడగట్లేదు కదా వింటున్నారా లేదా మీరు? వినండి సార్, మీరేదో పెద్ద మేధావి చెప్పండి. నెంబర్ చెప్పేదానికి మీరు చెప్పి నెంబర్ నేను సెట్ చేసుకుంటా ఇక్కడ. రాసుకో కాదు, నేను డాక్యుమెంట్ చూస్తా. చూసుకో SDSC 00111796. ఇంకా మాట్లాడు, మీరు మాట్లాడు. యా, దానికి సంబంధించి బీపీఈడి సర్టిఫికేట్ నాకు కనిపించలేదు. నేనేమన్నా ఇప్పుడు అతను దొంగ సర్టిఫికేట్ పెట్టాడు, లేకపోతే అతను దొంగ ఉద్యోగం వచ్చిందని అనట్లేదు కదా. నేను అంటున్న మాట ఏంటి, దీని మీద నేను ఆర్టీఐ కూడా వేస్తా అంటున్నా. అది వచ్చిన తర్వాత ధృవీకరించుకున్న తర్వాత మాట్లాడతా అంటున్నా. అలాగే నాకు రాత్రి చూసిన వాటిల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటి మీద ఆర్టీఐలు వేస్తాం, తర్వాత మేము చర్చ చేస్తాం. అంతేగాని వేగ్గా నేను వీళ్ళు తప్పుడు ఉద్యోగం తెచ్చారని చెప్పి నేను మాట్లాడుతున్నానా? సో ఇది సార్, ఎలా అంటే చర్చని మీరు నన్ను బుల్డోజ్ చేయడం, లేకపోతే నేను మిమ్మల్ని బుల్డోజ్ చేయడం కాదు సార్. చర్చ అర్థవంతంగా సాగాలి సార్. లేదు వాస్తవం చూద్దాం అని ఇంకేం లేదు. చర్చ అర్థం నాకు కనిపించలేదు అన్నాను నేను. మేడం ఒక్క నిమిషం మేడం, మీరు ఉండండి మేడం ప్లీజ్. నాకు కనిపించలేదు అన్నాను. శిరీష గారు మాట్లాడుతున్నారు సార్. లోకేష్ గారు పాపం విద్యారంగంలో ఏదైతే నో వేకెన్సీ పెట్టారని సార్. 6 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిపోయారని నిన్న పార్లమెంట్ సాక్షి, అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన క్వశ్చన్ ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం కంటే కూడా ఈ 2 సంవత్సరాల్లో మీ లోకేష్ అన్న అద్భుతంగా విద్యా వ్యవస్థను బాగు చేయటం వల్ల 6 లక్షల మంది